చేయడానికి ఏర్పాటు చేసుకున్న విషయం ఏంటంటే ముఖ్యమైన విషయం, గతంలో 1956 నుంచి 76 వరకు సుదీర్ఘ పోరాటం చేసిన మా కులస్తులు మాకు 76లో రిజర్వేషన్ కల్పించిన సూర్య ఇందిరాగాంధీ గారు మళ్ళీ తర్వాత ఇప్పుడైతే మా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రేవంత్ రెడ్డి గారు చేవెళ్ళలో జరిగిన SC/ST డిక్లరేషన్లో మాకు 500 కోట్లతోటి ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఒక వాగ్దానం చేశారు. కాబట్టి అయితే ఆ విషయం మీదనే మాకు ఏకలవ్య కార్పొరేషన్ ఒకటి, సేవలాల్ కార్పొరేషన్ ఒకటి, ఆదివాసీ కార్పొరేషన్, ఈ 3 కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది, వాగ్దానం చేయడం జరిగింది. ఆ విషయంకే ఇప్పుడు మేము మా కులస్తులలో ఏకలవ్య కార్పొరేషన్లో ఏకలవ్య కమిటీల్లో మాకు జరగాల్సిన న్యాయం ఏంటంటే, మేము అడగాల్సింది ఏకలవ్య కార్పొరేషను జెండా మోసిన కార్యకర్తకి పార్టీకి పనిచేసిన వాళ్ళకి దక్కాలనేది మా ఆశయము, మా కోరిక. ఎవరైతే పనిచేసారో వాళ్ళకి ఇస్తే సరిపోతుంది, కొత్తగా వచ్చిన వాళ్ళకి కాకుండా పార్టీ జెండా మోసి ధర్నాలో పాల్గొని రస్తారోకలు చేసి దానికి కష్టపడి నిలబడి ఉన్న వాళ్ళకు ఈ పదవి దక్కాలనేది మా కోరిక, మా ఆలోచన కూడా అదే. ఈ విషయం మరి చేరేల మీడియా మిత్రుల ద్వారా కోరుకుంటున్నాను. నేను హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా కొనసాగుతా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు కావడానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి గత చేవెళ్ళలో SC/ST డిక్లరేషన్లో ఎరుకల కార్పొరేషన్ ఖచ్చితంగా అవసరం ఉంది, ఈ ఎరుకల కమ్యూనిటీ అభివృద్ధి జరగాలంటే ఒక కార్పొరేషన్ అవసరం అనే ఉద్దేశంతో మరి ఎన్నికల ముందు వాగ్దానం చేసి మరి దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసే ఆలోచనలో ఇలా గౌరవ ముఖ్యమంత్రి ఉన్నారు. వారికి మేము మా సంఘం తరఫున మరి పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మిత్రులారా, గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పలు సందర్భాల్లో కూడా మరి చిన్న కులాలు రాజకీయ అవకాశాలు దక్కాలి, చిన్న కులాలు ఇలా లంబాడ సామాజిక వర్గమే కాదు, గోండు సామాజిక వర్గమే కాదు, పోయ సామాజిక వర్గం కాదు, ఎరకల సామాజిక వర్గం కూడా ఇలా దాదాపు 4 లక్షల పైచిలుకున్నటువంటి ఎరకల సామాజిక వర్గానికి కూడా మరి అభివృద్ధి పదంలో రాజకీయ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం కట్టుదిట్టంగా మరి ఒక పటిష్టమైన నిర్ణయంతో ఇలా మా ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మరి ఆలోచన చేస్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఏదైతే ఈ ఏకలవ్య ఎరుకల కార్పొరేషన్ ప్రభుత్వం ప్రకటించింది, ఈ ప్రకటనలో మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మా ముఖ్యమంత్రి గారిని మేము కోరుతా ఉన్నాం, అయ్యా ముఖ్యమంత్రి గారు, ఏకలవ్య ఎరుకల కార్పొరేషన్ చైర్మన్ ఖచ్చితంగా పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి నియమ నిబద్ధతతో కూడినటువంటి, కాంగ్రెస్ పార్టీ జెండా మోసినటువంటి వారికి ఈ యొక్క ఏకలవ్య ఎరుకల కార్పొరేషన్ స్టేట్ చైర్మన్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మా కుమారుడిగా మీ అందరం కూడా మీకు విన్నవించుకుంటున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గత 20 సంవత్సరాలుగా మరి పార్టీ కోసం మరి అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి నాయకులు ఇక్కడ వేదిక పైన ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మేము ఒకటి అడుగుతా ఉన్నాం, దయచేసి మీరు ఈ యొక్క ఏకలవ్య కార్పొరేషన్ ఇచ్చే ముందు మరి కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి ఏకలవ్యులు ఎరుకలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి పిలిపించుకొని మీరు మాతోటి ఒక సమావేశం ఏర్పాటు చేసినట్టయితే ఈ విషయం కూడా ఈ తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు 4 నుంచి 5 లక్షల జనాభాకు ఒక మంచి మెసేజ్ వెళ్తుందని చెప్పి కూడా ఈ సందర్భంలో తెలియజేసుకుంటా ఉన్నాను మిత్రులారా. మరి అట్లాగే ప్రతి సంవత్సరం కూడా ఏదైతే ఈ యొక్క గిరిజన తెగల్లో ఉన్నటువంటి ఉపకులాలు ఏవైతే ఉన్నాయో, గోండు, కోయ, చెంచు, పర్దాన్, తోటి, కొలాం, అందు, నాయకోడు, మన్నెవారు, యానాది, ఎరుకల, నక్కల వాళ్ళు, అట్లాగే కొండారెడ్డిల వారు, ఈ తెలంగాణ ఉన్నటువంటి 14 ఉపకులాల వాళ్ళు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ పట్ల అంకిత భావంతో పనిచేస్తా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ యొక్క ఉపకులాలు ప్రతి సంవత్సరం కూడా మరి గోండు కోయలు మరి సలేశ్వరం జాతర అనుకోండి, సమ్మక్క సారక్క జాతర అనుకోండి,
చెంచులక్ష్మి జాతర అనుకోండి, ఇలా ప్రతి కులానికి కూడా ఒక జాతర జరుగుతూ ఉంది. అందులో భాగంగానే మా ఎరకల వాళ్ళకు కూడా మరి ఒక ఎరకల నాంచారమ్మ జాతర కూడా ప్రతి సంవత్సరం చేస్తా ఉన్నాం. అందులో భాగంగానే మరి ఈ సంవత్సరం కూడా మరి మే 1 తారీఖున పిలాయిపల్లి గ్రామం మరి పోచపల్లి మండలం మరి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది. ఆ జాతర కూడా చాలా గొప్పగా జరుపుకుంటున్నాం. ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి అడుగుతా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇవాళ 6 పథకాలు పెట్టినారు. ఈ 6 పథకాలు కూడా ఖచ్చితంగా కూడా అన్ని గ్రామాల్లో కూడా మా యొక్క సంఘాల వాళ్ళు మేము కూడా విస్తరిస్తా ఉన్నాము. ఈ 6 గ్యారెంటీలను కూడా ఉచిత విద్యుత్ కానీ, ఉచిత 50 యూనిట్లకే ఉచిత కరెంటే కానీ, అలాగే బస్సు ఫ్రీ కానీ, అలాగే మహాలక్ష్మి పథకం కింద మరి ఇలాంటి సంక్షేమ పథకాలు కూడా మరి ఇవన్నీ కూడా మేము ప్రజలకు తీసుకెళ్తూ మేము ఉన్నటువంటి ఇక్కడ వేదికపై ఉన్నటువంటి నాయకులు కూడా మరి ప్రజలకు చేరే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేము ఎప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీతోటే మేము ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా జై ఏకలవ్య, జై జై గురు, జై ఏకలవ్య, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం, జై ఎరుకల, జై